కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్ మూవీ చూసాబయ్యా. ఎలా ఉంది అంటే మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో టైమ్ ఆఫ్ డ్రామా తీసుకున్నారు వీళ్ళు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఏం బాగాలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానా అంటే పెట్టుకోలేదు, కానీ సినిమా బాగుంటుందేమో అనుకున్నాను. అండ్ స్టీవ్ రోజెసే, ఆయన ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. కెప్టెన్ అమెరికా అంటే మనకు గుర్తొచ్చేది ఓన్లీ స్టీవ్ రోజెసే. సో అది ఫాల్కన్లో యాడ్ చేసి సంథింగ్ చేశారు, కానీ మిక్సప్ చేశారు, కానీ అంత అయితే సెట్ అవ్వలేదు. అండ్ మూవీ మెయిన్గా ప్లస్ ఏదైనా ఉందా అంటే ఇంకా చూసుకున్నప్పటికీ హల్క్ హెడ్ హల్క్ వచ్చిన ఒక 5 minutes అటు క్లైమాక్స్లో వస్తాడనమాట. ఒక 5 to 6 minutes ఉంటుంది. ఆ టైం అప్పుడు కాస్త బాగుంది. అండ్ విఎఫ్ఎక్స్ హల్క్ది బాగా అనిపించింది నాకు ఇంతకు మీటకు పోల్చుకుంటే. అండ్ తర్వాత నీ కథ ఏంటంటే ఒక మెయిన్గా రివెంజ్ స్టోరీ ఇది. అంటే ఆ పొలిటికల్ డ్రామా టైప్లో అయితే రాసుకున్నారు. కథ అయితే గ్రిప్పింగ్గా లేదు అండ్ థ్రిల్లింగ్గా కూడా లేదు. అంటే వింటర్ సోల్డియర్, కెప్టెన్ అమెరికా వింటర్ సోల్డియర్ టెంప్లెట్ని అయితే తీసుకున్నారు. బట్ అదే నాకు నచ్చింది. ఆ టైంలో తీసినా కూడా అదే నాకు బాగా నచ్చింది. ఆ థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ అండ్ ఆ సస్పెన్స్ రైటింగ్ ఏదైతే బాగా అక్కడ అందులో అనిపించింది. బట్ ఇందులో అంత నాకు అనిపించలేదు. స్టీవ్ రోజెస్ నీ కెప్టెన్ అమెరికాని నాకేం అంత పోల్చలేదండి. స్టీవ్ రోజెసే. సో కెప్టెన్ అమెరికా స్టీవ్ రోజెస్ ఎందుకు వెళ్ళాడు ఫాల్కన్లోకి? సో ఫాల్కన్ మనకు ఒక డైరెక్ట్ హీరోలా ఇందులో కనిపిస్తాడు. అంటే ఫాల్కన్ డైరెక్ట్ హీరోలో కనిపించడం అప్పటికీ ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి హల్క్ టైంలో ఉన్న క్యారెక్టర్స్ అయితే మళ్ళీ ప్రత్యక్షమవుతాయి. సో ఇవన్నీ చూసినప్పటికీ కాస్త సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. బట్ ఎనీథింగ్ అంత అయితే అనిపించలేదు. ఎంసీలో ఇది ఒక వర్స్ట్ ఫిలిం అయ్యిందేమో అనేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ డాక్టర్ డోమ్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉంది. సో మరి వీడియోస్ లైక్ అయితే చేసుకోండి. సో ఎంసీయూ కోసం మళ్ళీ మంచి కథలు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. వీళ్ళైతే లైక్ అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్. థ్యాంక్ యూ.